ఇటలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. మోదీకి ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ స్వాగతం పలికారు. దౌత్య చర్చల కోసం రోమ్కు చేరుకున్న ప్రధాని మెలోనీని కలిశారు. ఆ తర్వాత భారత ప్రధానికి ఆమె విందు ఇచ్చారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి రోమ్లో ఉన్న చారిత్రక కెలోసియంను సందర్శించారు. రోమ్లో అడుగుపెట్టిన వెంటనే ఇటలీ ప్రధాని మెలోనీని విందు సందర్భంగా కలిసే అవకాశం వచ్చిందని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత తాము చారిత్రక కెలోసియంను సందర్శించామన్నారు. భారత్ ఇటలీ మధ్య మైత్రిని మరింత బలోపేతం చేయడంపై చర్చించామన్నారు ప్రధాని మోదీ. As a gift, a very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. ఇరువురు నేతలు ప్రతిష్టాత్మక కెలోసియంను సందర్శించారు. అక్కడ సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఫోటోను మెలోనీ ఎక్స్లో పంచుకుంటూ రోమ్కు స్వాగతం మిత్రమా అని రాసుకొచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇక మెలోనీతో కారులో ప్రయాణం, విందు, కొలోసియంను సందర్శించిన ఫోటోలను మోదీ ఎక్స్లో పంచుకున్నారు. రోమ్లో దిగిన వెంటనే ప్రధాని మెలోనీతో కలిసి రాత్రి భోజనం చేశానని, ఆ తర్వాత ప్రతిష్టాత్మక కొలోసియంను సందర్శించామని వివరించారు. రోమ్లో ఇటలీ చిత్రకారుడు శ్రీ జియాంపాలో టోమాసెట్టి వారణాసికి సంబంధించిన కళాకృతిని తనకు బహుకరించారని చెప్పారు ప్రధాని. భారతీయ సంస్కృతి పట్ల ఆయనకున్న మక్కువ 4 దశాబ్దాలకు పైగా కొనసాగుతోందన్నారు మోదీ. 1980లో వేద సంస్కృతికి సంబంధించిన పుస్తకాలను చిత్రకారుడిగా టొమాసెట్టి తన ప్రస్థానాన్ని ప్రారంభించారని చెప్పారు. 2008 నుండి 2013 వరకు మహాభారతానికి సంబంధించిన 23 భారీ ఫోటోలను రూపొందించారని తెలిపారు. నిన్న నార్వే నుంచి నేరుగా ఇటలీకి వెళ్లారు ప్రధాని. ఫ్లైట్లో ఇటలీకి చేరుకున్న మోదీకి ఘన స్వాగతం పలికారు ఆ దేశ ప్రతినిధులు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు మోదీ. అంతకుముందు ఇటలీలోని రోమ్లో మోదీ బస చేసిన హోటల్ వద్ద ప్రధానికి ఘన స్వాగతం పలికారు భారతీయులు. రోమ్లో ఒక ఆధ్యాత్మిక ప్రదర్శనను వీక్షించారు మోదీ.